కదా. 100 రెట్లు హిందుత్వంలో ఉన్నటువంటి రాక్షసులే బెటర్. ఇప్పుడు రావణాసుడు లంకలో సీతని ఎత్తుకెళ్ళి బంధించాడు, అంత ఏం చేయలేదు. చాలా రాక్షసులు నమ్ముకున్నా కాస్త బెటర్ కానీ కదా. 100 రెట్లు హిందుత్వంలో ఉన్నటువంటి రాక్షసులే బెటర్. ఇప్పుడు రావణాసుడు లంకలో సీతని ఎత్తుకెళ్ళి బంధించాడు, అంత ఏం చేయలేదు. చాలా రాక్షసులు నమ్ముకున్నా కాస్త బెటర్ కానీ ఈ యెహోవా అంత క్రూరంగా ఈ బైబిల్లో కనిపిస్తాడు. అండ్ దీంట్లో కూడా క్వశ్చన్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మీరు వీడియో చూసిండ్రు కదా. హిందుత్వంలో ఉండే రాక్షసులే 100 రెట్లు బెటర్ అంట. అది ఎలాగో మనము ఈ వీడియోలో చూద్దాము. చూడండి, బైబిల్లో యెహోవా దేవుడు రాక్షసుల కంటే ఇంకా చాలా చెడ్డవాడు అని చిత్రీకరిస్తూ ఇలా సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్లలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇలా బైబిల్ గురించి తప్పుగా చిత్రీకరిస్తున్నారు. అటువంటి వారందరి కొరకే ఈరోజు ఈ వీడియో చేయబడుతుంది. బైబిల్లో యెహోవా దేవుడు చెప్పినటువంటి ఒక మాటను మనం చూద్దాము. చూడండి, లేవియాకాండము 19వ అధ్యాయము 18వ వాక్యంలో, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపముంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను, నేను యెహోవాను. చూడండి, బైబిల్లో యెహోవా దేవుడు చెప్పినటువంటి మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాల. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయకూడదు. ఒకవేళ మీకు ఎవరైనా హాని చేస్తే మీరు ఎవరికి ఏమి చేయకూడదని యెహోవా దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఈ వాక్యాన్ని గమనించకుండా ఈ ప్రవీణ్ సోషల్ మీడియాలో పోయి బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. అయితే మనం ఈరోజు వాళ్ళ యొక్క గ్రంథాల్లో నుంచి వాళ్ళ దేవుడు ఎటువంటి పని చేసిండో ఒక విషయాన్ని చెప్పి దాన్ని మనము ప్రశ్నిద్దాం. బైబిల్లో కానీ చూసేటప్పుడు యేసు ప్రభు ఈ భూలోకంలో ఉండే ప్రతి ఒక్కరిని రక్షించేదానికి, అంటే పాపపు స్వభావంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కాపాడేదాని కొరకై వాళ్ళని రక్షించేదానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. అయితే మీ యొక్క గ్రంథాలలో మీరు ఆరాధించేటువంటి రాముడు ఎందుకు వచ్చిండు? మనుషుల్ని కాపాడేదానికి వచ్చిండా, మనుషుల్ని రక్షించేదానికి వచ్చిండా అని మనము ఈరోజు చూద్దాము. చూసేటప్పుడు చూడండి, వాల్మీకి రామాయణం బాలకాండ 15వ సర్గ 8 నుండి 21 శ్లోకాలు. ఈ శ్లోకాలలో కానీ దాని తాత్పర్యాన్ని గమనించేటప్పుడు చూడండి, దుర్బుద్ధి అయిన ఆ రావణుడు 3 లోకములను పీడించుచున్నాడు, లోక పాలుర పట్ల ద్వేషము వహించుచున్నాడు, దేవాధీశుడైన ఇంద్రుని కూడా అవమానింప చూచుచున్నాడు. నీవు ఇచ్చిన వరముచే కన్నుగానక ఆ రావణుడు ఋషులను, గంధర్వులను, అసురులను, బ్రాహ్మణులను అవమానించుచున్నాడు, వానినెవ్వరును జయింపజాలకున్నారు. చూడండి, ఇక్కడ చూసేది రావణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ రావణుడు ఏం చేస్తుందంటే ఋషులను, గంధర్వులను, అసురులను, బ్రాహ్మణులను అందరినీ అవమానపరుస్తూ ఉండంట. వీళ్ళు ఎవరే కానీ జయించేదానికి అస్సలు అవటమే లేదు. తర్వాత చూస్తే సూర్యుడు అతనికి వేడి కలిగించాడు, వాయువు అతని ప్రక్క మసలుటకు భయపడును, ఎల్లప్పుడూ చలించు తరంగ పంక్తులు గల సముద్రుడు కూడా అతనిని చూడగానే స్తంభించిపోవును, వాని దర్శనమే చాలా ఘోరమైనది, అట్టివాని నుండి మాకు గొప్ప భయము వచ్చిపడినది, వానిని వధించుటకు ఏదైనా ఒక ఉపాయమును చేయము. చూడండి, దేవతలందరూ మాట్లాడుతూ ఉండరు. సూర్యుడు ఏం చేసే కవలేదంట, వాయువు ఏం చేసే కవలేదంట, సముద్రం కానీ ఏమీ చేసే కావటం లేదంట. రావణుడు ఎంత స్ట్రాంగ్ అయినాడో ఒకసారి ఆలోచించాలి. తర్వాత చూస్తే దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు ఆలోచించి ఇట్లు పలికెను, ఆహా, ఈ దురాత్ముని చంపుటకు ఒక ఉపాయము తోచినది. దేవదానవ, రాక్షస, గంధర్వ, యక్షుల చేతిలో నాకు చావు లేకుండుగాక అని అతడు పలుకగా, అట్లే అగుగాక అని నేనంటిని. అప్పుడు ఆ రాక్షసుడు మనుష్యుల విషయమై అనాదరముచే వారిని పేర్కొనలేదు, కావున ఆ రాక్షసుడు మనుష్యుని చేతిలో చచ్చుటకు అవకాశమున్నది, వానిని చంపుటకు మరొక ఉపాయము లేదు. చూడండి, ఇతనికి రావణుడికి ఇంత శక్తి ఎలా ఇచ్చిండంటే, ఇతను అడిగినటువంటి ఒక వరం ప్రకారము ఈ బ్రహ్మదేవుడు ఏం చేసేస్తాడంటే వరం ఇచ్చేస్తాడు. అలాగే అగుగాక అంటేనే ఇంత శక్తిశాలి అయిపోయిండు. చూడండి, హిందూ దేవుళ్ళు ఏం చేస్తారంటే వరాలు ఇస్తారు, ఆ వరాలని మళ్ళీ తీసుకోవాలని కానీ వాళ్ళే ప్రయత్నం. ఇక్కడ కానీ చూసేటప్పుడు ఏమైందంటే ఈ రావణుడు వరం అడిగిండో ఆ వరాన్ని బ్రహ్మదేవుడు ఇచ్చేసిండు. మళ్ళా ఆ వరాన్ని ఎలా బ్రేక్ చేయడము,
ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ని ఎలా పగలగొట్టడం అని ఆలోచిస్తూ ఉండు. ఎందుకంటే ఈ దేవతలందరికీ చాలా టార్చర్ పెట్టిండు అనమాట ఈ రావణుడు. తర్వాత శ్లోకాలలో కానీ చూసేటప్పుడు ఈ బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలందరూ కలుసుకొని ఒక ప్లాన్ వేస్తారు. విష్ణువుని మనుష్యుని ఒక అవతారంలో పంపించి ఈ రావణ్ణి చంపదమని ప్లాన్ వేసి అదే రీతిగా ఈ యొక్క విష్ణువుని పిలుస్తారు. చూడండి 18వ శ్లోకంలో అక్కడ కానీ చూసేటప్పుడు, ఓ విష్ణు, లోకమున హితము కొరకై నిన్ను ఒక కార్యము చేయమని వేడుచున్నాము. అయోధ్యాపతి అయిన దశరథుడు ధర్మజ్ఞుడు, ఔదార్యవంతుడు, మహర్షి వంటి తేజస్సు కలవాడు, సత్ప్రభువు, నీవు 4 విధములుగా ఏర్పడి హి శ్రీ కీర్తుల వంటి అతని 3 భార్యలలో పుత్రులుగా ఆవిర్భవింపుము. చూడండి, దేవతలందరూ విష్ణువుని పిలిచి అడగతా ఉండ్రు. అయోధ్య నగరంలో దశరథుడు అనే మహారాజుండు, అతనికి 3 భార్యలుండ్రు. వాళ్ళకి బిడ్డగా నువ్వు పుత్రుడుగా ఆవిర్భవించుము, వాళ్ళకి పుత్రులుగా నువ్వు పుట్టుము అనేసి అడగతా ఉండు. తర్వాత చూసేటప్పుడు, నీవు ఆ దశరథ భార్యలయందు మనుష్యుడిగా జన్మించి మితిమీరిపోవచ్చున్నవాడును, లోకమునకు కంటకము వలె నున్నవాడును, దేవతలచే చంప శక్యము కాని వాడును అగు రావణుని యుద్ధమునందు సంహరింతుము. మూర్ఖుడైన రావణుడు వీర్య మదము చేత దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిశ్రేష్ఠులను బాధించుచున్నాడు. అంటే ఇక్కడ రాముడు ఎందుకు పుట్టాల, రామ అవతారం ఎందుకంటే ఇక్కడ 20-21 శ్లోకం దాని తాత్పర్యాన్ని కానీ చూసేటప్పుడు ఈ యొక్క దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిశ్రేష్ఠులను చాలా బాధించిండు. కాబట్టే రాముడు ఈ లోకంలో రామావతారం జరిగింది. ఈ రాముడు మనుషులను ఎవరినే కానీ కాపాడేదానికి రాలే, మనుషుల కొరకై రాలేదు. ఈ రాముడు కేవలము ఈ దేవతలను, ఋషుల్ని అందరినీ టార్చర్ పెడుతున్నటువంటి, దేవతల చేత చంపేదానికి అవ్వకుండా ఉండేటువంటి పరమ పరాక్రమ బలవంతుడైన రావణుడిని చంపేదానికోసమే ఈ యొక్క రాముడి అవతారం ఈ లోకంలో జరిగింది. ఒకవేళ రామ అవతారం హిందూ గ్రంథాల ప్రకారం ఈ లోకంలో జరిగిందంటే అది కేవలము రావణుడిని, పరాక్రమశాలి అయిన రావణ్ణి చంపేదానికి మాత్రమే. ఈ ప్రవీణ్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే హిందూ గ్రంథాలలో వాళ్ళ దేవుళ్ళ కంటే రాక్షసులే 100 రెట్లు బెటర్. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా మాకు తెలపండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.